హలో చిల్డ్రన్, మనం ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. అది లీస్ట్ కౌంట్ ఆఫ్ ఇన్నర్ క్యాలిపర్స్. చాలామంది లీస్ట్ కౌంట్ ఆఫ్ ఇన్నర్ క్యాలిపర్స్ అనగానే 0.01 సెంటీమీటర్స్ ఆర్ 0.1 మిల్లీమీటర్ అని డైరెక్ట్గా చెప్పేస్తారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎంఎస్డి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ విఎస్డి. మనం ల్యాబ్లో యూజ్ చేసే వెన్నెర్ క్యాలిపర్స్లో 1 ఎంఎస్డి 0.1 సెంటీమీటర్ ఉంటుంది. దాంట్లో 10 వెన్నెర్ స్కేల్ డివిజన్స్ ఉంటాయి. కాబట్టి అది 0.01 సెంటీమీటర్ అవుతుంది. అంటే ఈ క్యాలిక్యులేషన్ అనేది కరెక్టే, కానీ ఇది ఒక జనరల్ ఫార్ములా కాదు. కాబట్టి మనం అన్ని కేసెస్లో కూడా లీస్ట్ కౌంట్ని 0.01 సెంటీమీటర్ అని చెప్పలేము. అయితే దీనికి జనరల్ ఫార్ములా ఏంటి అని చూస్తే లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎంఎస్డి మైనస్ 1 విఎస్డి. ఇవి ఇచ్చిన కేసెస్ని బట్టి ఈ వాల్యూస్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తున్నాను. ఫర్ ది డిటర్మినేషన్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ల్యాబ్ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ యూజెస్ whose main scale divisions contain 300 equal divisions equal to 15 centimeters. అంటే 300 main scale divisions, 300 MSD is equal to 15 centimeters ఇచ్చారు. దాని నుంచి మనం 1 MSD వాల్యూ రాస్తే 15 డివైడెడ్ బై 300 సెంటీమీటర్స్. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 0.05 సెంటీమీటర్స్ వస్తుంది. అలానే ఇంకొకటి ఇచ్చారు ఇక్కడ 25 డివిజన్స్ ఆఫ్ వెన్నెర్ స్కేల్ ఈక్వల్ టు 24 డివిజన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? 25 విఎస్డి ఈక్వల్ టు 24 ఎంఎస్డి. కాబట్టి 1 విఎస్డి వాల్యూ ఎంత అవుతుంది? 24/25 ఎంఎస్డి. దీన్ని మనం లీస్ట్ కౌంట్ జనరల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు 1 ఎంఎస్డి మైనస్ 1 విఎస్డి వాల్యూ. ఇప్పుడు ఈ 1 విఎస్డి ప్లేస్లో నేను 24/25 ఎంఎస్డి రాస్తాను. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1/25 ఎంఎస్డి వస్తుంది. ఈ ఈక్వేషన్లో మనం 1 ఎంఎస్డి వాల్యూ ఆల్రెడీ తెలుసు 0.05 అని. అది సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా ఆన్సర్ 0.02 సెంటీమీటర్స్ వస్తుంది. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ సెకండ్ వన్.